మాంసాహారం వండలేదన్న ఒక చిన్న కారణం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇద్దరు పసి పిల్లలను అనాథలుగా మార్చేసింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన క్షణికావేశం ఎంత ప్రమాదకరమో చాటి చెబుతోంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న గోసంగి కాలనీ. ఆ కాలనీలో కోదండం శివాజీ, లక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 2017లో వివాహమైంది. వీరికిద్దరు ఆడపిల్లలు. శివాజీ స్థానికంగా పాత సమాన్లో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా భార్య లక్ష్మి ఖాళీగా ఉండకుండా అక్కడ స్థానికంగా ఇళ్లలో ఏదో ఒక పనికి వెళ్తూ భర్తకు ఆసరగా నిలిచేది. ఎప్పటిలాగే తమ పనులకు వెళ్తూ వస్తూ పేదరికంలో ఉన్న తమ పిల్లలతో సంతోషంగానే గడుపుతున్నారు. కానీ విధి వారి పాలిట వేరేలా రాసిపెట్టింది. ఆ రాత్రి వారి జీవితాల్లో ఊహించని మలుపు జరిగింది. అదేంటంటే శివాజీ రోజంతా పాత సామాన్ల వ్యాపారం ముగించుకొని అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు. కష్టపడి వచ్చిన తనకు భార్య ఇంట్లో మాంసాహారం వండి పెట్టి ఉంటుందని ఎంతో ఆశపడ్డాడు వచ్చేటప్పుడే. కానీ ఇంట్లో లక్ష్మి మాంసాహారం వండలేదు. ఈ విషయం తెలుసుకున్న శివాజీకి విపరీతమైనటువంటి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. నేను పనిచేసి అలసిపోయి వస్తే మాంసం ఎందుకు వండలేదు అంటూ భార్య పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు అతడు. ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన మాటల యుద్ధం అది కాస్త పెరిగి పెద్దదైంది. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా అరుచుకున్నారు. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇద్దరికి నచ్చజెప్పి సర్ది చెప్పారు. స్థానికులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది అని అందరూ అనుకొని వారి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన కాసేపటికే మళ్ళీ అదే విషయం పైన గొడవ మొదలైంది. శివాజీ తన భార్యను మళ్ళీ తిట్టడం మొదలుపెట్టాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న లక్ష్మి విపరీతమైన క్షణికావేశానికి లోనైంది. దీంతో పక్కనే ఉన్న కొడవలిని తీసుకొని భర్త శివాజీ పైకి బలంగా విసిరింది. ఆ కొడవలి నేరుగా వెళ్ళి శివాజీ మెడ భాగంలోని నరానికి బలంగా తగిలింది. అంతే, క్షణాల్లో మెడ నుంచే తీవ్ర రక్తస్రావం మొదలైంది. నెత్తుతి మడుగులో కుప్పకూలిన శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ళెదుటే భర్త ప్రాణాలు వదలడం చూసిన లక్ష్మికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు ఇప్పుడు బాధాకరంగా మారింది. క్షణికావేశంలో నా చేతులారా నా భర్తను చంపుకున్నానే, ఇప్పుడు నేను జైలుకు వెళితే నా బిడ్డలను ఎవరు చూసుకుంటారు అంటూ గుండెలు పగిలేలా కన్నీరు మున్నీరుగా విలపించింది ఆమె.